అందరికీ నమస్కారం. ఇప్పుడే అందినటువంటి శుభవార్త. ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తాం, ఎప్పుడు రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. దసరా నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. ఇందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈసారి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ నెలలోనే రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసి వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలను సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు. డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులను విడుదల చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు రైతన్నలకు ఎకరానికి 7,500 రూపాయలను 2 పంటలకు కలిపి 15,000 రూపాయలను రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసాను ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని రైతుల నుంచి సేకరించడం జరిగింది. చాలామంది రైతులు 7.5 ఎకరాల వరకు, కొంతమంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్లుగానే పెట్టుబడి సాయం యొక్క విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీని వివిధ జిల్లాల్లో మీటింగులు ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై 7,600 కోట్ల రూపాయల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువగా మేలు జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనాయి. ఇందులో ఎక్కువగా వరి, పత్తి పంటలను పండించడం జరిగింది. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో
ఏ ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లలో నమోదు చేయడం జరిగింది. దాని ప్రకారమే పంట కొనుగోలు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసాను ఇస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు, ఉన్నతాధికారులకు ఇవ్వకుండా వాళ్ళ నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినట్లుగా చెప్తుంది ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో దీనిపైన చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. నిబంధనలు అమలు చేస్తే సరాసరి ఇచ్చినంతనే 7,500 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వాధికారి చెప్పడం జరిగింది. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చరల్ భూములకు ధరణి, సాగుపట్ట భూముల లిస్టుల నుంచి తీసివేయడం జరుగుతుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు 73,000 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది. కానీ సాగులో లేనటువంటి రాళ్ళు, రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు, ఇతరత్రా వాటికి ఏకంగా 25,000 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్గా తీసుకుంటే 2 సీజన్లలో కలిపి 3,000 కోట్ల రూపాయల మేర దుబారా ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు అందడంతో ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యం నెరవేరలేదు. రైతు భరోసా యొక్క అసలు లక్ష్యం చిన్న సన్నకారు రైతులకు ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందివ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వారికి రోడ్లకు, వెంచర్లకు, గుట్టలకు, సాగు చేయనటువంటి భూములకు కూడా రైతు బంధును ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని భావిస్తుంది. ఈ రైతు భరోసా నిధులను దసరా నుంచి రైతన్నల అకౌంట్లలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.